అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఈ అమ్మాయికి ఏమైంది, 6వ భాగం. రచన వసుంధర గారు. ముకుందును తీసుకుని ప్రభాకర్ దంపతులు వెళ్ళిపోయాక రవికిరణ్ కూతురుతో, నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నువ్వు చేసిన పని చాలా చాలా ప్రమాదకరమైంది. జీవితంలో మళ్ళీ ఇలాంటి దుస్సాహసం చేయనని నాకు మాట ఇవ్వాలి అన్నాడు. అందులో కలవరం ఉంది, సానునయం ఉంది, మందలింపు కూడా ఉంది. మీరు ఎలా అంటారేంటి నాన్న, మన ఊరెంత సురక్షితమో ఈ రాత్రి నేను రుజువు చేశాను. ఇక మీదట ఆడపిల్లలు ధైర్యంగా అర్ధరాత్రిళ్ళు కూడా వీధుల్లో తిరగగలుగుతారు అంది సిస్టర్. ఈ కబుర్లే కట్టిపెట్టు, నాన్న అడిగారు కదా, మాట ఇవ్వు అంది సుగుణ. నేను మాట ఇచ్చానంటే తప్పను, అందుకేగా ముకుందుని ఈరోజు సినిమాకి తీసుకెళ్ళాను అంది సిస్టర్. అందుకేగా నాన్న కూడా మాట ఇవ్వమంటుంటా అంది సుగుణ. మాట అడిగింది నాన్న, ఇవ్వాల్సింది నేను. నా మనసు నొప్పించడం ఇష్టం లేక ఆయనే నొక్కించడం లేదు, మధ్యలో నీ అథారిటీ ఏమిటి అంది సిస్టర్ వెంటనే. సుగుణ అసహాయంగా భర్త వంక చూసింది. అతడు ముచ్చటగా కూతురు వంక చూశాడే తప్ప మాట ఇవ్వమని కూతుర్ని నొక్కించలేదు. అంతటితో ఆ విషయం మర్చిపోవచ్చునని అనుకుంది సిస్టర్. కానీ మర్నాడు ఉదయమే మరిన్ని అక్షింతలు మరింత ఫోర్స్గా తన నెత్తి మీద పడతాయని ఊహించలేదు. మర్నాడు ఉదయం సుగుణ కూతురును నిద్రలేపి, ఇది విన్నావా, ఊళ్ళో నిన్న రాత్రి నడివీధిలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగిందట అంది. సిస్టర్ ఉలిక్కిపడి లేచింది, త్వరగా తెమిలింది. ఆ వివరాలు తెలుసుకుందుకు టీవీ ముందుకెళ్ళి కూర్చుంది. రాత్రి 1 గంట దాటాక నడి రోడ్డుపై జరిగిన ఘటన అది. 20 ఏళ్ల యువతి మీద 3 పురుషులు అత్యాచారం చేసి నడి రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో వదిలేసి జీపులో వెళ్ళిపోయారు. ఆ పురుషుల్లో ఒకడి వయసు 40, ఒకడి వయసు 25, ఒకడి వయసు 17. వాళ్ళను అడ్డుకోబోయిన వ్యక్తిని పిస్టల్తో కాల్చారట. ఆ వ్యక్తి చేతికున్న రిస్ట్ వాచ్కి కెమెరా ఉందట. అందులో ఆ ఘటన మొత్తం రికార్డ్ అయింది. రాత్రి 3 గంటలకి పోలీసులు ఘటనా స్థలం చేరుకున్నారు. దయనీయ స్థితిలో ఉన్న ఆ యువతిని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్చారు. కెమెరాలో రికార్డైన జీబు నెంబర్లని, ఫోటోలని బట్టి నిందితులని అరెస్ట్ చేశారు. ఏ ఛానల్ చూసినా అదే వార్త. ఇలాంటి వార్తలు టీవీలో రోజు చూసేవే అయినా సిస్టర్కు అది ప్రత్యేకం. ఎందుకంటే ఘటనా స్థలం తాను తాగుబోతుతో మాట్లాడిన సందు. పిస్టల్ గుండుకు గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి రాత్రి తాను మాట్లాడిన తాగుబోతులు మంచివాళ్ళు అంటూ పదే మాటల్లో చెప్పి పదే కరచాలనం చేసిన ఆ వ్యక్తి తన మాటను చేతల్లో రుజువు చేశాడు. అతడింకా కరచాలనం చేస్తున్నట్టే ఉంది ఆమెకి. టీవీలో అతడి ఫోటో చూడగానే అప్రయత్నంగా సెల్యూట్ చేసింది ఆమె. అతడితో తను మాట్లాడినప్పుడు టైం 12:30 లోపే. అతడు తనకు ప్రమాదాన్ని శంకించి తోడుగా వస్తానన్నాడు. వదిలించుకుందుకు తను వేరే అమ్మాయి వస్తుందని కల్పించి చెప్తే నిజమని నమ్మి సరే అన్నాడు. ఆ అమ్మాయి నిజంగా వస్తుందని అనుకున్నాడా? తనకిచ్చిన మాట ప్రకారం ఆమెను రక్షించడానికి అక్కడ ఉండిపోయాడా? నిజంగా ఓ అమ్మాయి రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడా? తనకు మాట ఇచ్చి ఉండకపోతే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడా? అతడికి జరిగిన ప్రమాదానికి బాధ్యత తనదేనా? చూస్తున్నావా, అర్థమైందా నువ్వు చేసిన నిర్వాకం? ఊరు సురక్షితం అన్నావు, ఎంత సురక్షితమో తెలిసిందా అంది సుగుణ నిరసనగా. నాకో విషయం అర్థం కావట్లేదమ్మా. తాగుడు చెడ్డ అలవాటు అంటారు, కానీ ఒక తాగుబోతు ఎంత మంచివాడో రాత్రి చూశాను. తాగుబోతులు కూడా అంత మంచిగా ఉండే ఈ దేశంలో ఈ అత్యాచారాలు ఏంటమ్మా అంది సిస్టర్. ఏమిటి, నీకు దారిలో ఒక తాగుబోతు ఎదురయ్యాడా? ఆ తాగుబోతు మంచివాడంటావా? తాగుబోతులకు మంచి ఏమిటమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు అంది సుగుణ. ఇవన్నీ రాత్రి కూతురు తనకి చెప్పకపోవడంతో ఆమెలో ఆదుర్ద కలిగింది. అప్పుడు సిస్టర్ ఆమెకు రాత్రి జరిగింది వివరంగా చెప్పింది. సుగుణ కంగారు పడింది. భర్తను పిలుస్తూ ఒక పెద్ద కేక పెట్టింది.
రవికిరణ్ పరుగునొచ్చాడు. అత్యాచార ఘటనా స్థలంలో ఘటనకు సుమారు అరగంట ముందు సిస్టర్ కాసేపు ఒక తాగుబోతుతో మాట్లాడిందని తెలుసుకున్నాక ఆయనకు కూడా నరనరాల్లో వణుకు పుట్టింది. భార్య అంత పెద్ద కేకెందుకు పెట్టిందో అర్థమైంది. తల్లిదండ్రుల అక్షింతలు సిస్టర్ నెత్తిపై 10 మరింత ఫోర్స్గా పడ్డాయి. అప్పుడు కూడా సిస్టర్ కంటతడి పెడితే అందుకు కారణం ఆ అత్యాచార ఘటనేమో అనుకున్నారు, లేక తాము వేసిన అక్షింతలేమో అనుకున్నారు. అసలు కారణం వేరే ఉంటుందని వారు ఊహించలేదు. అదేమిటంటే సిస్టర్ మనసు నిండా కార్తీక్ పట్ల ప్రేమ, ఆమె తండ్రి మనసు నిండా కార్తీక్ పట్ల ద్వేషం. అయినా ఏమోలో ఆమెలో ఆశ తన ప్రేమ ఫలిస్తుంది అని. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తన ప్రేమ ఫలించడానికి కాస్త ఆలస్యం కావచ్చు, కానీ ఫలిస్తుంది. ఈలోగా తనకు పెళ్లి కుదిరిపోతే అది ఆమె బాధ. తండ్రి తనకు పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టాడని సిస్టర్కు తెలుసు. అవి ఆపమని చెప్తే అతడు నొచ్చుకుంటాడు. కాబట్టి సంబంధాలే ఆగాలి. కానీ తండ్రికి డబ్బుంది, తనకి అందం ఉంది. తనకు క్షణాల మీద పెళ్లి కుదరటానికి ఆ రెండూ చాలు. ముందు సిస్టర్ తన అందం పోయేలా ముఖాన్ని వికృతంగా చేసుకోవాలనుకుంది. కానీ అందువల్ల ప్రయోజనం? తండ్రి డబ్బుకు ఆశపడి తనను రూపంతో నిమిత్తం లేకుండా పెళ్లి చేసుకుంటామని ముందుకొచ్చేవారు ఉండొచ్చు. చెడ్డ ఫలం దక్కదు. పోని అలా జరగకుండా తన పెళ్లి బావ కార్తీక్తో జరిగే అవకాశం వస్తే తనెంతో ఇష్టపడే బావకి ఒక కురూపి ముఖాన్ని అంటగట్టాల్సి వస్తుంది. బావ కోసం నన్నే కాదు, నా అందాన్ని కాపాడుకోవాలి అనుకుందామే. మరో మార్గం ఆత్మహత్య. అందువల్ల సాధించేదేముంది? తనను ప్రేమించిన తల్లిదండ్రులకు గర్భశోకం, తమ కారణంగానే బిడ్డ ప్రాణాలు తీసుకుందన్న అపరాధ భావం. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ప్రాణికి నిర్ణీతమైన ఆయువు ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని జీవితాన్ని కొనసాగించాలి తప్ప ఆయువు జోలికి వెళ్ళకూడదు. జీవితంలో ప్రేమ ఒక భాగం. ప్రేమే జీవితం కాకూడదు. ప్రేమ ఫలించకపోతే జీవితాన్ని ఇతర ఆశయాలకు నిర్దేశించాలి. అయితే మనసు ఒకరికిచ్చాక మనువు మరొకరితో అయితే భరించడం కష్టం. కానీ తండ్రి తనకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఎవరిని నొప్పించకుండా పెళ్ళి ఆపటానికి మరేదైనా మార్గం చూడాలి. ఆ మార్గమే సాహసం. అర్ధరాత్రి ఆడపిల్ల నడివీధిలో ఒంటరిగా నడిస్తే ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో తెలియని అమాయకురాలు కాదు ఆమె. ఆ ప్రమాదానికి గురి కావాలనే ఆమె సాహసం చేసింది. తన పక్కనున్న ముకుందు తనకు సాయపడలేడని ఆమెకు తెలుసు. కానీ తనను తాను కాపాడుకోగలనని ఆమె నమ్మకం. ఆ నమ్మకం నిజమైతే సమాజానికి కొందరు దుష్టుల పీడ వదులుతుంది. ఆ నమ్మకం తనను బలి తీసుకుంటే అప్పుడు తనది ఆత్మహత్య కాదు, యుద్ధంలో పరాజిత అనిపించుకుంటుంది. కానీ ముకుందుతో కలిసి ఆ రాత్రి తను చేసిన సాహసం అటు సమాజానికి దుష్టుల పీడ వదల్సనూ లేదు, ఇటు తనను బలి తీసుకోనూ లేదు. ఆ రాత్రి కొందరు దుష్టులు వీరవిహారం చేస్తే ఒక అసహాయ వనిత బలైపోయింది. ఆ అసహాయ వనిత స్థానంలో తను లేనే అని, తన సాహసం చిటికెలో వృధా అయిపోయిందని ఆమె దుఃఖపడుతోంది. ముకుంద్ పాత్రని ఎలా చిత్రీకరించాలన్న విషయమే నాకు స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఈ కథలో సిస్టర్ ప్రేమ కథను ఎలా ఇమర్చాలో నాకు స్ఫురించడం లేదు. దీనికి మీ సూచనలు కోరుతున్నాను అంటూ 3వ అటాచ్మెంట్ ముగిసింది. ఇక ఆ 3 అటాచ్మెంట్స్లో వివరాలు చదివిన రవికిరణ్ ముందు షాక్ తిన్నాడు. తర్వాత చెలించిపోయాడు. ఆ తర్వాత భార్యను పిలిచి ఆమె చేత ఆ వివరాలు చదివించాడు. సుగుణ వాటిని చదివి మామూలుగా ఉండడం చూసి, ఇవి చదివితే నీకు ఆశ్చర్యంగా లేదా అన్నాడు. ఇందులో ఆశ్చర్యపడాల్సిందే ఉంది అంది సుగుణ మామూలుగా. మన సిస్టర్ కార్తీక్ని ఇంతలా ప్రేమిస్తుందా అన్నాడు రవికిరణ్. ఇంతలా అని కాకపోయినా కాస్త ఎక్కువగానే ప్రేమిస్తుందని నాకు తెలుసండి అంది సుగుణ. మరి నాకు చెప్పలేదే? చెప్పటం వల్ల ప్రయోజనం ఉండదని. రవికిరణ్ ఆమె వంక అదోలా చూసి, చెప్పి ఉంటే వ్యవహారం ఇంతవరకు వచ్చేది కాదు అన్నాడు. ఇప్పుడు మాత్రం ఏమైంది? కారుణ్యను పెళ్లి చేసుకోనని అదేమీ చెప్పలేదే అంది సుగుణ. ఈమెయిల్స్ వ్యవహారం తర్వాత కూడా అది కారుణ్యను పెళ్లి చేసుకుంటుందని నువ్వు నమ్ముతున్నావా? నా నమ్మకం విషయం ఇప్పుడు అనవసరం. మీరు ఒక్కసారి దాన్ని పిలిచి కారుణ్యతో పెళ్లి చూపులకు ముహూర్తం నిర్ణయించానని చెప్పి చూడండి.
అది అభ్యంతరం చెప్తే అప్పుడు ఈ విషయం గురించి విపులంగా మాట్లాడుకోవచ్చు అంది సుగుణ. పెళ్ళి ఆపటానికి కారుణ్యకు మెయిల్స్ ఇచ్చిన దానికి ముహూర్తం గురించి ఎలా చెప్పను అన్నాడు రవికిరణ్. పెళ్ళి ఆపే ఉద్దేశమే దానికుంటే ఆ విషయం మీకో నాకో చెప్పేది. దానికి మనసు మనమంటే మరీ అంత భయమేమి లేదు అంది సుగుణ. ఏమనుకున్నాడో రవికిరణ్ భార్య మాట పాటించాలనుకున్నాడు. కాసేపు ఆగి కూతుర్ని పిలిచి పెళ్లి చూపులకి వారం రోజుల్లో 1-2 నెలల తర్వాత 1 ముహూర్తాలున్నాయి, ఏది బాగుంటుందంటావు అని అడిగాడు. మీ ఇష్టం నాన్న అంది సిస్టర్ చాలా మామూలుగా. అప్పుడు కూతురు తనకేమైనా అభ్యంతరాలు చెప్తుందనుకున్న రవికిరణ్ తెల్లబోయాడు. నువ్వు అతడికి పెద్ద అటాచ్మెంట్స్తో మెయిల్ ఇచ్చావట కదా అన్నాడు తనే విషయానికి వస్తూ. అంది సిస్టర్. అందులో మన వివరాలు చాలా ఎక్కువ ఉన్నాయి, అవసరమా అడిగాడు రవికిరణ్. కారుణ్య చాలా ఫ్రాంక్. పెళ్ళయ్యాక నేను ఇంట్లోనే ఉండాలని ఫ్రాంక్గా చెప్పాడు. నాకేమైనా వ్యాపకాలుంటే తన సహకారంతో నేను ఎదగడానికి కృషి చేస్తానన్నాడు. నా వ్యాపకాల గురించిన వివరాలు కాస్త ఎక్కువే ఇచ్చాను. ఫ్రాంక్గా ఉండడాన్ని ఇష్టపడతాడని నా నమ్మకం. తన రెస్పాన్స్ ఇంకా నాకు రాలేదు. మీరు ముహూర్తం గురించి అడగగానే అర్థమైంది. నన్ను పొగట్టడానికి మొహమాట పడి మీకు చెప్పుంటాడని. ఈజ్ ఏ వెరీ అండర్స్టాండింగ్ గై అంది సిస్టర్ ప్రశాంతంగా. అది సమాధానమో వ్యంగ్యమో రవికిరణ్కి అర్థం కాల. కానీ విషయాన్ని మరీ లాగకుండా భార్యకి జరిగింది చెప్పి, దీనికి ఈ పెళ్ళి నిజంగా ఇష్టమేనంటావా అన్నాడు. మీరేమి అనుకోనంటే ఓ మాట చెప్తాను. దాని ఇష్టం గురించి ఆలోచించకండి, మీ ఇష్ట ప్రకారం చేయండి అంది సుగుణ. అదేమిటి సుగు అలాగంటావు? కన్న కూతురు ఇష్టాల్ని పట్టించుకొని దుర్మార్గుల్లా కనపడుతున్నానా నీకు నేను అన్నాడు రవికిరణ్. మిమ్మల్ని నాకు అనుకున్నప్పుడు నాన్న నా ఇష్టం అడగలేదు. ఆయన ఏమన్నా దుర్మార్గుడా? మన సంప్రదాయం పాటించాడు అంది సుగుణ. ఈ మాట సుగుణ అతడికి ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు? రవికిరణ్ దెబ్బతిని, అంటే నేను నీకు నచ్చలేదా అన్నాడు. కాబోయే మొగుడు నచ్చాడో నచ్చలేదో ఆలోచించేంతగా నా మనసు ఎదగలేదు. నా పెళ్ళి నా బాధ్యత అని నేను ఎప్పుడు అనుకోలేదు. అది నాన్న బాధ్యత అనుకునేదాన్ని. మొగుడు సరైనోడు కాకపోతే నాన్నని తిట్టుకోవచ్చు, మంచివాడైతే నా అదృష్టానికి మురిసిపోవచ్చు. ఇక్కడికి వచ్చాక నాకెప్పుడు నాన్నని తిట్టుకోవాల్సిన అవసరం రాలేదు అంది సుగుణ. మరి నీ అదృష్టానికి మురిసిపోయిన సందర్భాలు లేవా కుతూహలంగా అడిగాడు రవికిరణ్. ఎప్పుడైనా సరే ఎవరి అదృష్టం వాళ్ళకి తెలియదు. అయిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మన అదృష్టాన్ని పొగిడితే కామోసు అనుకుంటాం. అలా చాలాసార్లే నేను కూడా అలాగే అనుకున్నాను అంది సుగుణ. ఆ రోజు సుగుణ మాటలు కొంచెం కొత్తగా ఉన్నాయి అతనికి. ఆమె కామోసు అనుకోవటం విషయం ఎలా ఉన్నా ఆమె అదృష్టాన్ని చాలామంది పొగిడే విషయం అతనికి తెలుసు. ఎవరో ఎందుకు స్వయాన అతడి తల్లి అనేది పదే పదే ఏ జన్మలోనో బంగారు పూలతో పూజ చేసుకుని ఉంటుంది. ఈ దుబారా మనిషికి నువ్వు దొరికావు అనేది సుగుణ గురించి. అత్తగారు కోడల్ని చెప్పటానికి అనే మాట కాదది. పెళ్లినాటికి రవికిరణ్కి ఆస్తి మూరెడు, ఆశ బారెడు. చేసేది చిన్న ప్రభుత్వ ఉద్యోగమే, కానీ గడ్డి కరిచి 4 డబ్బులు అదనంగా సంపాదించే అవకాశాలున్నాయి. సుగుణకు డబ్బు విలువ తెలియదు, పొదుపు తెలియదు. ఆమె దుబారా వల్ల అతడి గీతం కూడా ఆగేవి కావు. భార్యను అదుపు చేద్దామంటే కొత్త మోజు. ఏం చేయాలో తోచక ఆఫీసులో ఒక సీనియర్ని సలహా అడిగాడు. మొక్కాయి వంగనది మానయ్య వంగదు. ఇప్పటి నుంచి నీ భార్యను అదుపు చేసావంటే సంసారం గుట్టుగా నడిచిపోతుంది. కానీ నువ్వు కూడా ఎప్పటికీ మొక్కలాగే ఉండిపోతావు అని అన్నాడు ఆ సీనియర్. అంటే నేను నా భార్యను అదుపు చేయాలా కూడదా అన్నాడు రవికిరణ్ అర్థం కాక. ఎవరికైనా పెళ్లి జీవితంలో పెద్ద మలుపు. ఎదగాలనుకున్న వారికి ఆ వచ్చిన భార్య ఎంత దుబారా మనిషి అయితే అంత మంచిది. నువ్వు ఆమె దుబారాను మెచ్చుకుని ప్రోత్సహించు. అప్పుడు ఇంట్లో స్వర్గం, బయట నీకు ఇంకా డబ్బు సంపాదించవలసిన బాధ్యత పడుతుంది. బాధ్యత పట్టుదలను పెంచుతుంది. పట్టుదలతో బంకులో పెట్రోల్ పోసిన ధీరోబాయ్ గొప్ప వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అవ్వగలిగాడు. మరీ అంతలా కాకపోయినా పట్టుదలుండే ప్రతి సామాన్యుడి ఎదుగుదలకి సాధనాలు చుట్టుపక్కలే ఉంటాయి. భార్యను అదుపు చేయలేని వాళ్ళు ఇలాంటి లాజిక్తో సరిపెట్టుకుంటారని కొందరు అంటారు. ఎవరేమనుకున్నా లెక్క చేయకు అన్నాడు ఆ సీనియర్. ఆ లాజిక్ రవికిరణ్కి నచ్చింది.
అతడు భార్య దుబారాను నిరసించడం తగ్గించాడు. మంచి మూడ్లో ఉంటే ప్రోత్సహించేవాడు కూడా. భార్య దుబారాతనం వల్లనే అదనపు ఖర్చులు భరించడాన్ని సవాలుగా తీసుకునేవాడు. ఆఫీసులో అవసరంలో ఉన్న ఉద్యోగులకు వడ్డీ మీద అప్పులు ఇచ్చేవాడు. తెలిసిన వాళ్ళకి ఇళ్ళు స్థలాల అమ్మకాల్లో బ్రోకరేజ్ చేసేవాడు. ఎక్కడైనా స్థలాలు చవకగా దొరుకుతున్నట్టు తెలిస్తే అప్పో సప్పో చేసుకునేవాడు. ఎన్ని చేసినా కొంతకాలం పాటు అతడి ఆర్థిక స్థితి ఎగువ మధ్యతరగతి స్థాయిని కూడా చేరుకోలేదు. వ్యాపార దక్షత చాలక అనుకున్న లాభాలు వచ్చేవి కావు. అదృష్టం కలిసి రాక అనుకోని నష్టాలు కూడా వస్తూ ఉండేవి. కొంతమంది బాకీలు తీర్చేవారు కాదు. బ్రోకరేజీలోనూ మాట తేడాలు వచ్చి మాట పడాల్సి వచ్చేది. ఆశపడి కొన్న స్థలాల ధర పడిపోయేది. అయినా ఆర్థికంగా ఎదగడానికి పట్టు వదలని విక్రమార్కుళ్ళ తన ప్రయత్నాలు కొనసాగించేవాడు. చివరికి ఇంత వాడయ్యాడు. నువ్వు అన్నది నిజమే. నీ అదృష్టం నీకు తెలియదు. ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే అంతా నీ అదృష్టమే అన్నాడు రవికిరణ్. ఆ అదృష్టం నాది కాదు, మీ కూతురు సిస్టది అంది సుగుణ వెంటనే. తల్లివి కదా, అలాగే అనిపిస్తుంది, కానీ నిజం నాకు తెలుసు అన్నాడు రవికిరణ్ భార్యని ముచ్చటగా చూస్తూ. ఇప్పుడేదో ప్రేమ పొంగుకొచ్చి ఇలాగ అంటున్నారు, కానీ ఆ మాట నేను అన్నది కాదు, మీరే నాతో చాలాసార్లు అన్నారు అంది సుగుణ. అది నిజమే. అతడి జాతకం తిరిగిపోయింది మొదటిసారిగా సిస్ట పేరిట స్థలం కొన్నాకే. ఆ మాట సుగుణతోనే కాదు, చాలామందితో అన్నాడు రవికిరణ్. ఓహో అదే, సిస్ట ఈ ఇంటి మహాలక్ష్మి. ఆ మాట కాదనేవరెవరు. కానీ ఆ మహాలక్ష్మి నాకిచ్చింది ఎవరు? ఈ అదృష్ట దేవతే కదా అన్నాడు రవికిరణ్ సుగుణ వైపు చూపుడు వేలు పెట్టి. క్షణం పాటు సుగుణకు సిగ్గేసింది దాని నుంచి బయటపడటానికి. ఆ మహాలక్ష్మికే పెళ్ళిడొచ్చింది. ఇప్పుడు దాని పెళ్లి గురించే మనం మాట్లాడుతున్నాం. మీరు దానికి మంచి సంబంధం తెచ్చారు. దానికి అది నచ్చలేదేమో అని బెంగపడుతున్నారు. కానీ మీకు ఆ భయం అనవసరం. మీరెవరిని నిర్ణయిస్తే వాళ్ళని అది ఇష్టపడుతుందని నాది హామీ అంది. అంతేనంటావా అన్నాడు రవికిరణ్ అసంతృప్తిగా. మీరు కారుణ్యకు ఫోన్ చేయండి, తనకెప్పుడు వీలో చెప్తే పెళ్లి చూపులకు ముహూర్తం పెట్టిస్తానని అంది సుగుణ. కానీ ఇంత జరిగాక కారుణ్య దాన్ని చేసుకునేందుకు ఇష్టపడుతుందంటావా? ఇంత జరిగిందనుకుందుకు అసలు ఏమైంది అంది సుగుణ. మీ అమ్మాయి పిచ్చిదా అని అడిగాడు కారుణ్య నన్ను, గుర్తు చేశాడు రవికిరణ్. సుగుణ క్షణమాత్రం తనబడి, అవును పిచ్చిదే, అబ్బాయి ఫ్రాంక్గా ఉంటే తను ఫ్రాంక్గా ఉండాలనుకుంది అంది సుగుణ. రవికుమార్ తల అడ్డంగా తిప్పి, వ్యవహారం నువ్వనుకున్నంత సింపుల్ కాదు. కారుణ్య బాగా హర్ట్ అయ్యాడు. నేను అతనికి ఫోన్ చేస్తే ముహూర్తం గురించి అడగటం కాదు, చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. వాటితో అతడి మనసులో బాధను పోగొట్టాలి అన్నాడు రవికిరణ్. పోనీ నేను అతడికి ఫోన్ చేసి మాట్లాడినా అంది సుగుణ. మాట్లాడాల్సింది నువ్వు కాదు, నేను. కారుణ్యతో కాదు, మా అక్కతో అన్నాడు రవికిరణ్ చటుక్కున. సుగుణ ఉలిక్కిపడి ఏమన్నారు అంది. నేనొక నిర్ణయం తీసుకున్నాను, అది అందరికీ ఆమోదయోగ్యం అనుకున్నాను. మన సిస్టర్కు కార్తీక్ అంటే ప్రాణం అని కూడా తెలుసు, కానీ నా మీద నమ్మకంతో వాణ్ణి వదులుకుందుకు కూడా మానసికంగా సిద్ధపడిందని సరిపెట్టుకున్నాను. కానీ అది తనలో తనే ఇంతలా కుమిలిపోతుందని ఊహించలేదు అన్నాడు రవికిరణ్. చిన్నపిల్లండి అది చిన్నపిల్ల. దానికి కార్తీక్ మీద ఎంత ప్రేమ, నా కోసం ఎంత త్యాగం, నా ఊహ కందనంత ఎత్తులో ఉంది అది అని కళ్ళు తుడుచుకున్నాడు రవికిరణ్. అది ఎత్తు కాదండి, పిచ్చి. అవునే, అది పిచ్చిదే. మితిమీరిన మంచితనమే దాని పిచ్చి. ఇప్పుడు కార్తీక్తో దాని పెళ్లి జరగకపోతే నిజంగానే పిచ్చిదైపోతుందని భయంగా ఉంది అన్నాడు రవికిరణ్. మీరు అనవసరంగా ఏమి ఊహించుకుంటున్నారు నా అనుమానం. దానికి పెళ్లి ఇష్టం లేకపోతే ఆ మాట మీకు స్పష్టంగా చెప్పేది అంది సుగుణ. కారుణ్యకిచ్చిన మెయిల్లోని 3 అటాచ్మెంట్లు చదివాక కూడా దానికి ఈ పెళ్ళిష్టం అని నేను అనుకుంటే నాకంటే మూర్ఖపు తండ్రి వేరొకడు ఉండడు. ఏమంటావు అన్నాడు రవికిరణ్. అప్పుడు సుగుణ ముఖంలో వెలుగు. కన్న కూతురు గురించి ఇలా ఆలోచించే తండ్రి ఉండటం మన శిష్ట అదృష్టం. పోనీ మీకేది మంచి అనిపిస్తే అదే చేయండి అంది చటుక్కున. అప్పటికి రవికిరణ్ మొహంలో కొంత సంతృప్తి. ఈ సర్టిఫికెట్ నీ నుంచి కాదు, సిస్టర్ నుంచి రావాలి అన్నాడు అతను.
అతడికి తెలుసు తన పెళ్లి విషయంలో తండ్రి తనను సంప్రదించలేదన్న అసంతృప్తి సుగుణకు ఉందని. ఇన్నేళ్లు గడిచినా అది అడపాదడపా తొంగి చూసే ప్రయత్నం చేస్తూనే ఉండటం అతడికి స్వానుభవం. అయితే సుగుణకి ఇప్పుడు భర్త గురించి అంతగా అసంతృప్తి లేదని కూడా అతడికి నమ్మకమే. ఎటొచ్చి అప్పట్లో పెళ్లి గురించి తండ్రి ఒక్క మాట ఆమెను అడుగుంటే తను సరే అనేదేమో. ఆడపిల్ల మనసులో ఉండిపోయిన ఒక చిన్న కోరిక అది కాలంతో పదునెక్కి ముల్లై గుచ్చుతూనే ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు తన కూతురికి రాకూడదు. అదీ కాక రవికిరణ్కి మరో అనుమానం కూడా ఉంది. సిస్టకి పెళ్ళి ఇష్టం లేదన్న విషయం సుగుణకి తెలుసు. కానీ ఆమె మనసులో ఆడపిల్ల తండ్రుల పట్ల ఒక అభిప్రాయం స్థిరపడిపోయింది. ఎవరేం చెప్పినా రవికిరణ్ తాను అనుకున్నదే చేస్తాడు అనుకుంది. సిస్ట ఇష్టానికి ఏమాత్రం ప్రాధాన్యం ఉండదని నమ్మింది. అందుకే భర్తకేం దోస్తే అది చేయమంది. అది భర్తపై నమ్మకం కాదు, అసహాయతతో కూడిన నిర్లిప్తత. భర్త ఏదో ఆలోచనలో పడ్డాడని గ్రహించిన సుగుణ, ఒకవేళ సిస్టకి పెళ్ళి ఇష్టం లేదనే అనుకోండి, కార్తీక్తో పెళ్లి జరిగే పనే అంది అతన్ని మళ్ళీ సంభాషణలోకి లాగడానికి. ఎందుకు జరగదు, అక్కతో ఇవాళే మాట్లాడతాను అన్నాడు రవికిరణ్. ఆశ్చర్యపోయింది సుగుణ. వదిన గారితో మాట్లాడతారా? ఆలోచించి అంటున్నారా మీరు అంది. అక్కతో మాట్లాడటానికి తమ్ముడు ఆలోచించాలా? ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు రవికిరణ్. కానీ భార్య అలా ఎందుకు అందో అతడికి తెలియకపోలేదు. అక్కేమైనా తమతో గొడవ పడిందా? తమ మధ్య ఏ పొరపాటు జరిగినా అన్నింటికీ తనే కారణం. ఆ అక్క తమ్ముళ్ళ వైరం మూలాలు అతడికి తెలియనివా? మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ తరువాయి భాగం రేపు విందాం. థ్యాంక్ యూ.